బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతోందని విమర్శించారు ఇండియా కూటమి నేతలు. దేశాన్ని మోదీ, బెంగాల్ను మమతా బెనర్జీ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ బకాసురుల పార్టీగా మారిందని ఫైర్ అయ్యారు. మోదీ సర్కార్ దేశవ్యాప్తంగా రైతులను ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. పేదల గురించి బీజేపీకి పట్టింపు లేదన్నారు ఇండియా కూటమి లీడర్లు. ప్రధాని మోదీ దేశాన్ని, మమతా బెనర్జీ బెంగాల్ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ ఎన్నికల పోరాటం కాదని సిద్ధాంతాల పోరాటమన్నారు. దేశభక్తుడని చెప్పుకుంటున్న ప్రధాని దేశాన్ని అమ్ముకుంటున్నారని విమర్శించారు. पिछले 10-12 साल इनकी सरकार ने गरीबों के लिए कुछ नहीं किया। जो भी ये करते हैं अरबपतियों के लिए करते हैं, अदानी अंबानी जैसे लोगों के लिए करते हैं। सत्ता चाहते हैं, जनता के लिए काम नहीं करते हैं। కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం, ఐక్యత, సోదరభావం వైపుంటే మరోవైపు బీజేపీ ద్వేషం, హింస, అహంకారం వైపున్నాయని విమర్శించారు రాహుల్. ఉపాధి హామీని పేరు మార్చి అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెస్ట్ బెంగాల్లోని హుగ్లీలో బహిరంగ సభలో పాల్గొన్నారు రాహుల్. सच्चाई है कि अगर ममता जी ने सही तरीके से काम किया होता, अगर ममता जी ने बंगाल के लिए काम किया होता, भ्रष्टाचार नहीं किया होता, आरजी कार्ड जैसे केस पर एक्शन लिया होता, तो यहां पर कोई बीजेपी का खतरा नहीं होता। कि हिंदुस्तान में सिर्फ एक शक्ति आरएसएस, बीजेपी और नरेंद्र मोदी को हरा सकती है, और वो शक्ति कांग्रेस पार्टी है, कांग्रेस पार्टी की विचारधारा है। भाइयों बहनों, आप कांग्रेस पार्टी को यहां मजबूत कीजिए। ఉత్తరప్రదేశ్లో రైతులను యోగి సర్కార్ ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. డబుల్ ఇంజిన్ సర్కార్తో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని వాగ్దానాలిచ్చినా అది పేపర్లకే పరిమితమైందని విమర్శించారు. యూపీలోనే కాదు దేశవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నా కేంద్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు అఖిలేష్. जो इंफ्रास्ट्रक्चर बना रहे थे, एक्सप्रेसवेज, वो शहरों को कनेक्टिविटी तो बढ़ा ही रहे थे, लेकिन उसके साथ साथ मंडियां बन रही थी, मंडियां बनना शुरू हो गई थी। कन्नौज में विशेष आलू के लिए मंडी बनाई गई थी। जितनी समाजवादी सरकार में बनी थी उतनी बनी, उसके आगे नहीं बढ़ पाई। इस सरकार में तो किसान बाजार भी नहीं बन रहे हैं, तो बाजार में सीधा कैसे बेच सके, उसके पास दुकान नहीं होती थी, प्लेटफॉर्म नहीं था। मंडी में सरकारी रेट उपलब्ध कराना और बाजार में अगर वो अपने प्रोडक्ट को सीधा बाजार में बेचना चाहता है तो वो भी उपलब्ध कराएं। బీజేపీ బకాసూరుల పార్టీగా మారిందని ఫైర్ అయ్యారు శివసేన యూబీటీ నాయకుడు సంజయ్ రౌత్. ఆప్ ఎంపీలు బీజేపీలో చేరినంత మాత్రాన ప్రతిపక్షం ఎప్పటికీ బలహీనపడదని చెప్పారు. బీజేపీలో చేరిన రాఘవ్ చెద్దా లాంటి వారు నరకం ఎలా ఉంటుందో త్వరలోనే తెలుసుకుంటారన్నారు సంజయ్ రౌత్. एक ही शब्द है उसमें, हम उसको कहते हैं निर्लज्ज, लज्जा नहीं है। लेकिन ये जो लोग हैं राघव चड्ढा जैसे, जो हमारे मित्र भी रहे, कल तक राघव जी खुलेआम बोलते थे भारतीय जनता पार्टी गुंडों की पार्टी है, और ये सभी लोग अचानक होलसेल में गुंडों की पार्टी में चले गए, भ्रष्ट लोगों की पार्टी में चले गए। एक राक्षस है, उसका नाम है बकासुर। उनकी जो भूख है कभी मिटती ही नहीं, उसका पेट कभी भरता ही नहीं। बकासुर नाम का एक पात्र है जो राक्षस, ये बकासुरों की पार्टी बन गई, कुछ भी खा लेते हैं। టీఎంసీ కార్యకర్తల్ని తలకిందులుగా వేలాడదీయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు మమతా బెనర్జీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. అమిత్ షాపై లీగల్ కేసు పెడతానని అన్నారు. హోంమంత్రిగా ఉండి అలాంటి భాష వాడతారా అని మండిపడ్డారు. హుగ్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మమతా బెనర్జీ. যে ঝুলিয়ে দেওয়া হবে পা ওপরে আর মাথা নিচে, আপনি হিংসার কথা বলছেন, সন্ত্রাসের কথা বলছেন, কিন্তু আমি জানি কোনো ব্যবস্থা এদের বিরুদ্ধে কেউ নেবে না, কেস করবেন। এটা ইটস এ ক্রাইম, এ কথা হোম মিনিস্টার বলতে পারে না। అంతకుముందు ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు మమతా బెనర్జీ. జాదవ్పూర్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థ విద్యార్థులను ప్రధాని మోదీ అవమానించారని ఫైర్ అయ్యారు. బుల్డోజర్లతో పాలన చేయడమే నిజమైన అరాచకమన్నారు. రైతుల గొంతును అణిచివేయడం, పేదలకు అన్యాయం చేయడంతో పాటు మతాల పేరుతో బీజేపీ దేశాన్ని విభజిస్తుందని విమర్శించారు. మణిపూర్ అల్లర్లను పట్టించుకోకుండా ఎన్నికల రాజకీయాల్లో మునిగిపోవడం కూడా అరాచకమేనని ఎక్స్లో పోస్ట్ చేశారు మమతా బెనర్జీ.